Hello guys, welcome back to my channel Shabnaz Naz. Please do subscribe my channel for more interesting videos and vlogs. సో మీరు ఆల్రెడీ వీడియో థంబ్నెయిల్ చూసేశారు కదా. నెల్లూరు రొట్టెల పండగ. ఈ దర్గా దగ్గర రొట్టెలు తింటే కోరికలు తీరుతాయా? మీలో చాలా మంది వినే ఉంటారు. మీకు కూడా చాలా డౌట్స్ ఉండుంటాయి. ఫస్ట్ టైం వెళ్తే రొట్టెలు తీసుకోవడం ఎలా, నిజంగానే కోరికలు తీరుతాయా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చేలాగా ఒక వ్లాగ్ లాగా చేశానన్నమాట. సో వీడియోలో కనిపించినట్టు నేను, మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ కార్తీక్ హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్ళాం. అండ్ మా ఊరు నుంచి కూడా కొంతమంది వచ్చారు. మా మదర్ అండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, మా రిలేటివ్స్. సో వాళ్ళందరినీ నేను చూపించేస్తాను, వెళ్దామా? అండ్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇలా మేమందరం ఒక దగ్గర కలుసుకొని దర్గాకి స్టార్ట్ అయ్యాము. సో మనకి దర్గాకి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడే రోడ్ బ్లాక్ చేసేస్తారు. ఇది దర్గా వే అన్నమాట. ఆటో ఇక్కడికి ఆపేస్తారు. ఆటో కానీ వెహికల్స్ ఏదైనా సరే ఇక్కడి వరకే ఎలా ఉంటుంది. సో మేము ఇప్పుడు దర్గా దగ్గరికి వెళ్తున్నాం, అందరం కలిసి నడుచుకుంటూ. వెళ్తూ వెళ్తూ మీకు కొన్ని షాప్స్ అండ్ వే నేను మీకు చూపించేస్తాను. ఇప్పుడు మేము దర్గా ఏరియాలోకి ఎంటర్ అయ్యాం, గేట్ లోపలికి. సో ఇలా అన్ని షాప్స్ అనేవి ఉంటాయి, మనకి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. సో లైక్ మన ఊర్లో ఏదన్నా సంబరం కానీ జాతర కానీ ఏదైనా జరిగితే ఇట్లానే షాప్స్ అవి పెడతారు కదా. సో ఇలా బయట నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి చాలా మంది జనం వస్తారు, లక్షల్లో వస్తారు. ఇలా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఒక చిన్న మ్యాట్ వేసుకొని కూర్చోవడం, లేదా బయట రూమ్స్, హోటల్స్లో రూమ్స్ తీసుకోవడం అలా చేస్తారు. సో మేమైతే ఇప్పుడు మనకి కనిపించింది కదా గ్రీన్ కలర్ ఒక చిన్న దర్గా, అక్కడే మ్యాట్ వేసుకొని కూర్చున్నాం అన్నమాట. కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ చేసుకొని కొంచెం అలా అలా విండో షాపింగ్ చేసుకున్న తర్వాత మేము రొట్టెలు తీసుకుందామని చెప్పి నది దగ్గరికి వెళ్ళాము. మేమైతే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ నది దగ్గరకు వెళ్ళి స్నానం చేసి రొట్టెలు ఏమైతే మనకి కావాలో అవి ఇచ్చి పుచ్చుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము ఆ రోజు ఈవినింగ్ ఆయన గంధ మహోత్సవం అయిన తర్వాత వెయిట్ చేసి ఎర్లీ మార్నింగ్ దర్గాలోకి వెళ్ళి మేము ఏమైతే కోరికల కోసం రొట్టెలు తీసుకున్నామో అది దర్గాలో మొక్కుకొని బయటకు వచ్చిన తర్వాత మేము ఆ రొట్టెలు తింటాము, లేదా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి మంచిగా ప్రేయర్ చేసుకొని రొట్టెలు తింటాం అన్నమాట. అసలు ఈ రొట్టెల పండగ ఎప్పుడు ఉంటది ఎవ్రీ ఇయర్ అనే క్వశ్చన్ కూడా మీకు వచ్చే ఉంటది. ఎవ్రీ ఇయర్ మొహరం రోజు నుంచి స్టార్ట్ అయ్యి 5 days ఈ రొట్టెల పండగ అనేది చేస్తారు. మొహరం తర్వాత నుంచి 3వ రోజు ఆయన గంధ మహోత్సవం అనేది చేస్తారు దర్గాలో. ఆ గంధ మహోత్సవం రోజు తెచ్చిన గంధం చాలా పవర్ఫుల్. అది లక్షల్లో వచ్చే జనాలకి దొరకడం కూడా చాలా కష్టం. అది దొరికితే అదృష్టం అని చెప్పుకుంటారు. ఆ గంధం ఎవరికైనా హెల్త్ బాగోపోయినా, చిన్న పిల్లలకి జ్వరం వచ్చినా,
ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం పెట్టుకున్నా, మనకేదైనా భయమేసినప్పుడు పెట్టుకున్నా ఎలాంటి భయము ఉండదు. అలాగే మనకి హెల్త్ కూడా చాలా తొందరగా నయమైపోతుందని చెప్పి అక్కడికి వచ్చే వాళ్ళందరి నమ్మకం. నేను ఈ రొట్టెల పండక్కి 11 ఇయర్స్ నుంచి వెళ్తున్నాను. నేను కోరుకున్న ప్రతి కోరిక నెరవేరింది నాకిప్పటి వరకు. వెళ్ళి రొట్టె తింటేనే కోరికలు తీరుతాయా అని కొంతమంది అంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. అక్కడికి వచ్చే కొంతమంది భక్తుల్ని కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను. ఈ ముందు ముందు వచ్చే వీడియోలో మీకు క్లియర్‌గా వినిపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నట్లు రొట్టెలు వాళ్ళే చేసి ఇలా అమ్ముతారన్నమాట. 2 రొట్టెలు పెట్టి అందులో కొంచెం బెల్లం అనేది పెట్టి అమ్ముతారు. సో అలా అక్కడికి వచ్చేవాళ్ళు ఆ రొట్టెలు కొనుక్కుంటారు. కొంతమంది ఇంటి దగ్గర కూడా చేసుకొచ్చి రొట్టెలు అనేది మార్చుకుంటారు. ఇక్కడున్న జనమందరూ రొట్టెలు మార్చుకోవడానికి వచ్చిన వాళ్ళే. ఇలా అన్ని దగ్గర లోపల నదిలో బోర్డింగ్స్ ఉంటాయి. విద్యా రొట్టె, ధన రొట్టె, సంపాదన రొట్టె, విదేశీయాన రొట్టె, సౌభాగ్య రొట్టె, పెళ్లి రొట్టె, ఉద్యోగ రొట్టె, ఇలా చాలా రొట్టెల బోర్డింగ్స్ అనేవి ఉంటాయి. ఎవరికి ఏ రొట్టె కావాలో వాళ్ళు ఆ బోర్డింగ్స్ దగ్గర దిగి లోపల ఒకరినొకరు అడుగుతారు. మీ దగ్గర ఏ రొట్టె ఉంది, నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర ఆరోగ్య రొట్టె ఉంది, మీ దగ్గర ఏ రొట్టె ఉంది అని చెప్పి అందరినీ అడిగి మార్చుకుంటారు. ఇప్పుడు మేము కూడా రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడానికి నది లోపలికి వెళ్తున్నాము. మీ అందరికీ ఇంకొక డౌట్ రావచ్చు. అసలు ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలేంటి? ఒకళ్ళెళ్ళి ఇంకొకళ్ళని అడగడం ఏంటి? తెలియని వారిని అడిగితే ఇస్తారా అని కూడా డౌట్స్ రావచ్చు మీకు. కరెక్టే. పోయిన సంవత్సరం రొట్టెలు తిని కోరికలు తీర్చుకున్న వాళ్ళు ఈ సంవత్సరం వచ్చి ఆ రొట్టె వేరే వాళ్ళకిస్తే వాళ్ళ కోరిక కూడా నెరవేరుతుందని అందరి నమ్మకం. ఎలా పడుకోవాలా? మీ పేరేంటి సార్? నా పేరు షావుల్ హమీద్ అండి. షావుల్ హమీద్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నెల్లూరేనండి. నెల్లూరు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? నా చిన్నప్పటి నుంచి నేను వస్తున్నానండి. ఓకే, మీరు అనుకున్న కోరికలు అవుతున్నాయండి. ఇప్పుడు దాకా ఏమేం రొట్టెలు తిన్నారు? ఇప్పుడు ఏంటంటే నేను విదేశీ రొట్టె పట్టుకుందామని చెప్పి వచ్చానండి. పోయిన సంవత్సరం మీరు ఏం రొట్టె తీసుకున్నారు సార్? పోయిన సంవత్సరం వచ్చి వేరే రొట్టె గృహ రొట్టె పట్టుకున్నాను. కట్టేశానండి. ఇప్పుడు విదేశానికి వెళ్ళడానికి? అవును, విదేశానికి వెళ్ళడానికి ఇప్పుడు రొట్టె కోసం ఉదయం నుంచి ఎదుగుతా ఉంటే ఇప్పుడు దాకా విదేశీ రొట్టె దొరకలేదు నాకు. విదేశీ యానం రొట్టె ఇంకా దొరకలేదు. మీకు ఇక్కడ రొట్టెల పండుగ ఎందుకు చేస్తారు ఏమన్నా? ఇది చెప్పాలంటే అమ్మా, ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేది కాదు. ఇది ఏంటంటే మా లాంటి వాళ్ళ కంటే మంచి దైవ భక్తులు గల వాళ్ళు, పీర్లు వాళ్ళు గాని చెప్తే చాలా బాగుంటది. మేము చెప్తే మిడిమిడి జ్ఞానంగా ఉంటది. అది ఒకటి కాస్త పోయి ఇంకోటి అవుతుంది. అందువల్ల మనం చెప్పకూడదు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఈ సంవత్సరం సంతాన రొట్టె తిందామని వచ్చాను. సో నేను వెళ్ళగానే నాకు సంతాన రొట్టె అయితే దొరికింది. వీళ్ళకి
కరోనాకి ముందు పాప పుట్టింది. ఇక్కడ రొట్టె తింటేనే పుట్టిందంట. సో కరోనా తర్వాత రావడం కుదరక ఈ సంవత్సరం వచ్చారు. సో నాకు సంతాన రొట్టె కావాలి అని అడగగానే వాళ్ళు నాకు ఇచ్చారు. ఈ పాపనే తను. సో నేను ఇంకా మా ఫ్రెండ్స్ కోసం కూడా ఇంకో ముగ్గురు దగ్గర సంతాన రొట్టె అనేది తీసుకున్నాను. ఏది అనుకున్నామో అది కంపల్సరీగా అయిపోతాయి. మనం బదులు నెక్స్ట్ ఇయర్ వచ్చే టైంకి చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా మనం ఆ కోరిక తీసేస్తుంది. సంతానం వచ్చే మళ్ళీ తర్వాత ఉద్యోగం వచ్చే దేని గురించి కావాల్సిన వచ్చిన వాళ్ళు దాని గురించి అంటే అప్పుల గురించి అప్పు తీరాలన్నా ఏదో మనసులో ఏది కోరుకుంటే అదే నేను వచ్చేసి ఉద్యోగం ఫారెన్ వెళ్ళాలని వచ్చింది. అది అయితే నేను వచ్చి ఇక్కడ అన్నదానం చేసుకోవాలని నాకు చాలా ఒక 10 మందికి అనుకున్నాను. వాళ్ళు వచ్చేసి సంతానం వచ్చే వాళ్ళ అక్క వాళ్ళు తిన్నారు, బాబు పాప పుట్టారు. తర్వాత అలానే ఉద్యోగం వచ్చేసి కానిస్టేబుల్ కావచ్చు బాబు. అలానే ఇంకొకటి వచ్చేసి ఆరోగ్యపరంగా కూడా అది లాస్ట్ వచ్చేసి యూనివర్సిటీ వాళ్ళ మస్కట్కి చాలా మంది ఇక్కడ అనుకున్న కోరికలు అక్కడ పోయారు. మా చెల్లి నా దగ్గర జాబ్ రొట్టె తీసుకుంది. సో దానికి ఇన్ఫోసిస్లో మంచి జాబ్ వచ్చింది. 2 years బ్యాక్ తింది. ఈ సంవత్సరం ఆ జాబ్ రొట్టె వదలడానికి వచ్చింది. ఇంకొక అమ్మాయికి ఇచ్చింది. ఇతను మా ఫ్రెండ్ కార్తీక్. లాస్ట్ ఇయర్ మాతో పాటు రొట్టెల పండక్కి వచ్చి తను ప్రమోషన్ రొట్టె తిన్నాడు వెతికి. ఈ ఇయర్ తనకి ప్రమోషన్ వచ్చింది తను అనుకున్నట్లు. మళ్ళీ వచ్చి అది మా చెల్లికి ప్రమోషన్ రొట్టె ఇచ్చాడు. ఇలా మేము మధ్యాహ్నం 2ంటికి ఆ టైంలో రొట్టెల కోసం వెళితే
సాయంత్రం మేము రొట్టెలు వెతుక్కొని ఇచ్చిపుచ్చుకొని మార్చుకొని బయటకు వచ్చేటప్పటికి 6:30 అరౌండ్ 6 o'clock అయిపోయింది. ఇది బారా షాహీద్ దర్గా, మెయిన్ దర్గా. యాక్చువల్గా వీడియో తీయడం చూస్తే ఊరుకోరు, ఎలా ఉండదు. సో చాలా కష్టపడి వీడియో అనేది తీసాము.
హలో అండి, బాగున్నాయి. ఆ, బాగున్నారా? మీ పేరు? షానవాజ్ ఆ? ఎస్కే షానవాజ్. షానవాజ్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరం నుంచి వస్తున్నారా? అంటే మీకు ఎట్లా తెలుసు ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుందని? మామూలుగా తెలుసండి అంతే. మామూలుగా తెలుసా? అంటే ఫ్రెండ్స్ చెప్పారా మీకు? తెలుసు. మ్మ్. ఈ సంవత్సరం వచ్చారు కదా, ఏ రొట్టె తీసుకున్నారు మీరు? ఇల్లు రొట్టి, ఇల్లు రొట్టె తీసుకున్నారు. ఇంకా ఇల్లు రొట్టి, రమీక రొట్టి, ఆరోగ్య రొట్టి, ఆరోగ్య రొట్టె, జీవితం రొట్టి, సంపాదన రొట్టె తీసుకున్నారు. ఎవరిచ్చారు మీకు? మీ ఫ్రెండ్ ఇచ్చారా? మీ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్ తీసుకొచ్చారన్నారు కదా, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? తెలీదండి నాకు. తెలీదండి. తెలీదా? ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే. अभी बोलिए, ये रोटियों का जो ईद कर रहे ना, वो किसके लिए कर रहे? ఓయ్ బోల్ రా చెప్పండి, తెలుగులో అయినా చెప్పండి. తెలుగులోనా చెప్పచ్చా? తెలుగు కంటే ఉర్దూ బాగుంటది. సరే, ఉర్దూలో చెప్పండి. ये लोग तुर्किस्तान से हिंदुस्तान को बयान करती इधर आए. बयान करते 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 आर कार्ड आई. आर कार्ड से निकल के गंडाबारम करके यहाँ से 20 किलोमीटर दूर में गंडाबारम में नेड़े डाले ये लोग 365 है ना, 340 आदमी उधर नेड़े डाल के उधर रहे. उधर मराठी लोग के बस्ती रही. मराठी लोग क्या समझे ये कहाँ से आए? ये लोग का क्या जी वजू बना रहे, बैठ रहे, उठ रहे, नमाज पढ़ते ना, ये हमारे को लिए जंग के लिए आए करके बोल के वो लोग कहा कि इनको जंग लगी. ये वहाँ शहीद हुए. सर मुबारक उधर है, सर मुबारक इधर है. ऐसा हो गया. ये थोड़े दिन के बाद है आर का नवाब के जोड़े को बशारत हुई. हम इधर जंगल मैदान में पड़े हुए हैं. यहाँ डाल साहब का तालाब है, उसे सोनाला तालाब बोलते. अभी नहीं, वो उसका नाम डाल साहब का. खैर छोड़ो, वो उनको बशारत दिए हमें दायरत में आने वाले हैं, पूरे हिंदुस्तान हमारे पास आने वाले हैं. कैसा तुम जंगल मैदान में पड़े हुए हैं, ये कैसा होता है? बोले मुहर्रम के 11 तारीख को 11 कन को ये धरती में कुछ असर होता, वो पानी में कुछ असर होता. जो उस टाइम पर मानत करके शादी के लिए, सेहत के लिए, तंदुरुस्त के लिए, व्यापार के लिए जो भी मानत उधर पानी में उतर के एक रोटियां बदलाई तो उनकी मान्यता पूरे होती. बोले तब पहले तो 300 साल के पहले आर करके नवाब की जोरू पकड़ी. उसके बाद उनके बांधा एक पकड़ते 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 आज 15 लाख आदमी आ रहे, 15,000 आदमी. ऐसा इनके मान्यता पूरे हो रहे है ना. रोटी के मान्यत बोलती है रोटला पंडगा, इसको बोलते हैं रोटी का दरगाह. और 12 शहीद इनका नाम. लेकिन इनके धड़ इधर है, सर उधर है गंडाबारम में. उधर भी ऐसे ही चलता. 12 షహీద్ అంటే 12 మంది వీరులు. అంటే ఆ 12 మంది ఎలా షహీద్ అయ్యారు అని చెప్పాను కదా. వీళ్ళు యుద్ధం చేశారు, వాళ్ళు అక్కడ ఏం చేశారు, వీళ్ళు నమాజ్ చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు దర్గాకి వచ్చిన వాళ్ళకడ మన కాడ ఏం ఆయుధాలు ఉండవు కదా, వాళ్ళక్కడ తజ్బీలు ఉండి ఆ తజ్బీలతో ఏం పోరాడతారు వాళ్ళు. అందుకోసం వాళ్ళ చేతుల్లో అప్పుడు భగవంతుడు కానించి ఒక శబ్దం వచ్చింది, ఒక సౌండ్. ఆ సౌండ్ ఏంటంటే అంటే మీరు ఇక బోధన చేయబడలే, మత బోధన చేయబడలే, తలకాయలు ఇచ్చేసేయండి అనేది తలకాయలు ఇచ్చేసారు. తలకాయలు అక్కడ ఉండి మండాలు ఇక్కడ ఉండి. ఈ మండాలు ఇక్కడ ఎట్లా వచ్చినాయి అంటే అక్కడి నుంచి దిగి ఇక్కడికి వచ్చేసినాయి. అంటే వాళ్ళకి అక్కడ ఉండేదానికి లేదు, అందుకోసం ఇక్కడికి వచ్చారు. ఇది పెద్ద అడవి, ఇక్కడ పెద్ద పులి ఉండింది. వీళ్ళ చాకరి పెద్ద పులి చేస్తుండింది. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి ఉత్పత్తి అయింది. అంతకుముందు ఇక్కడ ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఎవరు పోయేవాళ్ళు లేరు. పెద్ద బ్రహ్మాండమైన అడవి. ఇట్ల మధ్యాహ్నం కూడా ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు లేరు. ये दरगाह है ना, ये इनका नाम क्या है?
ये सैयद आशिक हुसैनी बाबा उनके साथी वो भी शहीद हुए। उन्होंने आशिक हुसैनी बाबा उन्होंने भी शहीद हुए। इनके बहन ये भी शहीद हुई। 5 औरतें हैं इसमें, 5 औरतें भी शहीद हो गए। एक औरत इधर है, वही जंग में हाँ उधर एक औरत है, उधर एक औरत है। 2 औरतें अंदर जमीन के अंदर दबे हुए हैं, वो अभी बाहर आएंगी। वो आए तो उनको भी ऐसे बन देते। ఇప్పుడు రొట్టెలు మనం తీసుకుంటారు కదండి, రొట్టెలు తీసుకుంటారు కదా, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇవ్వచ్చా వాళ్ళు, లేకుంటే తీసుకుని కోరిక నెరవేరినాక మాత్రమే ఇవ్వాలి? పర్వాలేదు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు తీసుకొని ఒక రొట్టె తీసుకుంటే డబుల్ రొట్టె రెండుగా జత జత రొట్టెలు వదలాల. ఎవరైనా తీసుకోవచ్చు, సంతానం కానీ, భాగ్యం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ, దేనికైనా తీసుకోవచ్చు. ఫస్ట్ సారి వచ్చిన వాళ్ళకి చాలా మందికి రొట్టెలు దొరకవు కదా, వాళ్ళు ఏదో ఒక రొట్టె కొనుక్కొని తీసుకొని అక్కడ అమ్ముతున్నారు కదా, తీసుకొని తిని ఇక్కడ దర్గాలో వచ్చి మనం కోరిక కోరుకుంటే నెరవేరుతుందా? అక్కడ అమ్ముతారే, అప్పుడు తీసుకునేటప్పుడే మనము మనసు పూర్తిగా ఫలాని మనకు నెరవేరాలా అనే మనం మనసు పూర్తిగా అనుకొని తీసుకొని ఇక్కడ మొదటిసారి వచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా బాబా మీద నమ్మకం తోటి తింటే మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు జరుగుతుంది. జరిగినప్పుడు డబల్ వదలాలా. అట్లా ఒకసారి మనకు నెరవేరిన తర్వాత ప్రతి సంవత్సరం ఆ రొట్టె మనం ఇవ్వచ్చా? మీ ఇష్టం, నెరవేరిన తర్వాత అది మీ ఇష్టం. మాకు ఈ విధంగా నెరవేరింది కదా అని ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇస్తూ ఉంటారు. కొంతమంది అందరితో మొగ్గించుకుంటారు, అది అట్లా అన్నమాట. లేకుంటే పక్కన వాళ్ళకి చెప్పి పిలుచుకొని వస్తూ ఉంటారు, అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు, అస్సాం గౌహతి నుంచి కూడా వస్తున్నారు, ఈ పక్క బెంగళూరు, తమిళనాడు అందరూ ఇలాగనే చెప్పుకొని ఒకరికొకరు. చాలా థ్యాంక్స్ అండి, చాలా ఓపిక్ గా చెప్పారు. చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్.